నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అబుదాబిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడ్డ 7 ఏళ్ల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కారు ప్రమాదంలో అతని 3 సోదరులు మరియు వారి పని మనిషి మరణించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 4 తోబుట్టువులు ప్రమాదంలో మరణించారు. అయితే యుఏఈలోని వారి ఖననానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపారు. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యుఏఈలో నివసిస్తోంది. పిల్లలు దుబాయ్లోని అరబ్ యూనిటీ స్కూల్లో చదువుతున్నారు. పిల్లల మృతిపై పాఠశాల ప్రిన్సిపల్ మార్క్ పొలిట్ సంతాపం ప్రకటించారు. బహ్రెయిన్ పార్లమెంటుకు ఆర్థిక మరియు ఆర్థిక వ్యవహారాల కమిటీ పంపిన ముసాయిదా చట్టం ప్రకారం బీడీ 2 లక్షల కంటే ఎక్కువ లాభాలపై 10% కార్పొరేట్ పన్ను వర్తించనుంది. ఒక ట్యాక్స్ ఇయర్లో ఆదాయం బీడీ 1 మిలియన్ మించినప్పుడు లేదా ట్యాక్స్ విధించదగిన ఆదాయం బీడీ 2 లక్షలు మించినప్పుడు ప్రధాన ట్యాక్స్ నిబంధనలు వర్తిస్తాయి. బీడీ 2 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ విధించదగిన ఆదాయంపై 0% మరియు దానికంటే ఎక్కువగా ఉన్న ఆదాయంపై 10% ట్యాక్స్ను ప్రతిపాదించారు. ఈ బిల్లు అమలుకొస్తే డివిడెండ్లపై 0%, వడ్డీపై 5%, రాయల్టీలపై 5% మరియు సేవలపై 5% పన్ను విధించబడుతుంది. ఇక ప్రధాన ట్యాక్స్ విధింపు నిబంధనల కింద ఉద్యోగ ఆదాయం మరియు వ్యక్తిగత రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఆదాయం పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించరు. అలాగే ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడి నిధులు, పెన్షన్ అమౌంట్ మరియు అంతర్జాతీయ సంస్థలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025లో ఖతార్ జనాభాలో స్థిరమైన వృద్ధి నమోదైంది. డిసెంబర్ 2025 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 32,14,609 మందికి చేరుకుంది. ఇది డిసెంబర్ 2024తో పోలిస్తే 2.3% పెరిగింది. నవంబర్ 2025 చివరి నాటికి ఖతార్ జనాభా 33,40,858 మంది ఉండగా 2024లో ఇదే కాలంతో పోలిస్తే 5.3% పెరుగుదల నమోదు చేసింది. ఈ నిరంతర వృద్ధికి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు సహా అనేక కారణాలు దోహదపడ్డాయని నివేదికలో పేర్కొన్నారు. ప్రముఖ భారతీయ నేపథ్య గాయని చిత్ర అయ్యర్ ఒమన్లోని జబెల్ షామ్స్ ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్ ప్రమాదంలో మరణించిన తన సోదరి శారదా అయ్యర్ మరణంపై సంతాపం తెలిపారు. మస్కట్లో నివసిస్తున్న 52 ఏళ్ల శారదా అయ్యర్ కేరళలోని తజబాకు చెందిన భారతీయ ప్రవాసి. ఆమె దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్డి అయ్యర్ మరియు రోహిణి అయ్యర్ దంపతులకు జన్మించారు. శారదా అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తరలిస్తున్నారు. జనవరి 7న తజాబాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన సోదరి మరణాన్ని ప్రకటిస్తూ చిత్ర అయ్యర్ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరిగెత్తు సోదరి, నువ్వు చాలా వేగంగా పరిగెడుతున్నావు, కానీ నేను కూడా కలుస్తాను, ఎప్పటికైనా త్వరలోనే వాగ్దానం చేస్తున్నారని ఆమె రాసుకొచ్చారు. 2025లో 39,000కు పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదక ద్రవ్య దుర్వినియోగం, చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతాపరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కులు దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో జనవరి 22 నుండి 31 వరకు 36వ ఎడిషన్ ఆటమ్ ఫెయిర్ 2026ను నిర్వహించనున్నారు. బహ్రెయిన్లో ప్రముఖ వార్షిక కార్యక్రమాల్లో ఈ ఆటమ్ ఫెయిర్ ఒకటని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈడబ్ల్యూబీ చైర్పర్సన్ సారా అహ్మద్ బుహుజీ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు ఇన్ఫార్మా బహ్రెయిన్ జనరల్ మేనేజర్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ 36వ ఎడిషన్ ఈ ఫెయిర్ చరిత్రలో అతిపెద్ద ఎగ్జిబిషన్గా రికార్డు సృష్టించనుందని పేర్కొన్నారు. 24 దేశాల నుండి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, 2 లక్షల కంటే ఎక్కువగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటమ్ ఫెయిర్ 2026 ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లోని హాల్స్ 2, 3, 5 మరియు 6లో జరుగుతుంది. ప్రవేశం ఉచితం. అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.